లైట్ చూపించండి. వందనాలయ్యా, నీ బిడ్డలు దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తున్నావయ్యా, నీకు వందనాలు. తీసుకెళ్ళావయ్యా, నీకు వందనాలయ్యా. నీ బిడ్డల ద్వారా ఈ కుటుంబాన్ని అంతటినీ మీరు దీవిస్తున్నారయ్యా, ఆశీర్వదిస్తున్నారయ్యా. వందనాలయ్యా. మేమందరం పరలోక రాజ్యంలో కలుసుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారయ్యా నీ బిడ్డల ద్వారా. వీళ్ళందరినీ ప్రభా నీ రాజ్యానికి వారసులుగా నాయన నీ బిడ్డలు చేస్తున్నందుకు వందనాలయ్యా. మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే. చిన్నల్లుడు గారు. ఓహో, ఇదిగోండి పట్టుకోండి. మీ మనసు చాలా మంచిది, కొవ్వొత్తులాగా. మీ భార్య చనిపోయారండి, పిల్లలు చిన్నపిల్లలు. ఓహో, అందుకే అలా నవ్వుతున్నారు. అప్పుడు మనసు ఇలాగుంటే ఆవిడ బతికినండి నిజంగా. అప్పుడు ఈయన ఎంత ఇంకా నవ్వును. అప్పుడు మాట లేదు ఈయన. చుట్టూ పెట్టండి. పర్లేదు, ఇవ్వండి. ఇవ్వండి, ముట్టించి పెట్టేసి ముట్టించి పెట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషక్తుడా నాయన, అయ్యా నీ ప్రేమ గల నామలో, నీ మహిమ గల నామలో ప్రభా, అయ్యా మీరే నాయన, ఇదిగో నాయన ఈ కుటుంబాలను ప్రభా, అయ్యా నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. ఇదిగో నాయన మనవలు, మా అల్లుళ్ళు ప్రభా, తండ్రి నాయన వీళ్ళందరూ కూడా నీ రాజ్యానికి రావడానికి రక్షణ భాగ్యము యేసు నామములో కలగలగాక, మహిమ గల నామములో, నీ శక్తి గల నామములో కలగలగాక నాయన. ఈ ప్రేమను నీ మీద కూడా చూపించి ప్రభా నాయన, మేమందరం ఒక కుటుంబంగా ఉండి ప్రభా యేసయ్య, అయా తండ్రి నాయన నీ రాజ్యాన్ని వారసులుగా ఉండడానికి అయ్యా ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది యేసు నామములో కలగలగాక. మీరే అధ్యక్షత వహిస్తున్నది, మీరే నడిపిస్తున్నది. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మందిన ఆహారం ఒక దయచేయండి. మాయల అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించండి. శోధనలు త్యాకిని తప్పించము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరే ఉన్నారు పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క ఆదరణ, ఓదార్పు కుటుంబ సభ్యులకు ఇచ్చి రెండవ రాకడలో ఆమెను కలుసుకుని తమను ఎల్లరూ కలిసి నడిపించును గాక. నన్ను రక్షింప మరణం పొందేయు సమాధి నిన్నాటికి నీ గెలిచి ఉన్న ప్రభునందు నున్న విశ్వాసం నాకు నొచ్చవంబును కలుగా చేయును. చెన్నగో నా ప్రభునికెవ్వరు సిల్వబడ్డా యేసుక్రీస్తే. మరణాత మరణాత దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ కార్యక్రమం పూర్తయింది కనుక స్మారక కూడిక పెట్టుకున్న రోజున మరలా ఇక్కడికి వచ్చి సమాధిని శుద్ధి చేసి ఇలాగే క్రొవ్వొత్తులు అది వెలిగించి దండ వేసి ఆ రోజు కార్యక్రమం జరిగించాలి. ఇది వచ్చిన వారికి పలహారం పంచి పెట్టుకోవాలి. విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఒక లైట్ ముందు అయ్యగారికి ముందు ఇచ్చేయండి. లైట్ ఏదో ఒకటి